వచ్చేసారా? పొద్దున్నే గుడికి వెళ్తారో లేదో తెలియదు గాని పొద్దున్న లేచి పార్క్ మాత్రం వచ్చేస్తారు దరిద్రులు. గవర్నమెంట్ పార్క్ కట్టించింది వాకింగ్ చేసుకోండి లేకపోతే ధ్యానం చేసుకోండి, అది తప్ప అన్ని చేస్తున్నారు కదరా పార్క్ లో దరిద్రుల. రే నువ్వేంట్రా బ్రష్ ఇక్కడ వచ్చి చేస్తున్నావు? అందరికంటే ముందు రాకపోతే పార్క్ లో చెట్లు దొరకవు భయ్యా. చెట్టు దొరకపోతే నా లవర్ నా చెమడాలు తీసేస్తుంది. అరే పార్క్ లో చెట్లు నాటింది నీడ కోసం రా, మీరేంట్రా తోడు కోసం వాడుకుంటున్నారు? హాయ్ హలో డార్లింగ్. బూటీ క్వీన్. వసే శాంతి, శాంతి నేను ఎక్కడ ఉంటాను వడ్డెళ్తావేంటే? నేను నిన్ను కూడా రమ్మన్నానా? నిన్ను కూడా ఏంటి? నన్నే రమ్మన్నావు. ఏమో ఎవరో రమ్మన్నా గుర్తే లేదు. ఏంటి జోక్ చేశాను బేబీ, అన్నట్టు సీరియస్ అవుతావేంటి? వచ్చావా నువ్వు? ఏ రోజైనా మిస్ అయ్యానా? అది కాదే, నాతో ఏమైనా మాట్లాడాలా? మామూలు కాదు, చాలా గట్టిగా మాట్లాడాలి. ఒక్క నిమిషం బేబీ, ఇందులో ఇళయరాజా హిట్స్ ఉన్నాయి, వింటూ ఉండు. ఇప్పుడు వచ్చేస్తా, ఓకేనా? ఏంటి? నేను పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి పార్క్ లో ఉన్నా, పెళ్ళై 2 పిల్లలు, ఇంకా నువ్వు పార్క్ చుట్టే తిరుగుతున్నావు. ఎన్ని రోజులు తిరుగుతావు పార్క్? నువ్వు చూడు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నావు, నేను ఈ పార్క్ చుట్టూ తిరుగుతూ 4 ఇల్లులు కొన్నా. నువ్వు గొప్ప నేను గొప్ప? కథా కథనం లేకుండా సినిమా సూపర్ హిట్ అయిపోయినట్టు నీ దగ్గర కటౌట్ లేకపోతే 4 ఇల్లులు కొన్నావంటే మామూలు దానివి కాదే నువ్వు అసలు. ఇంకేమైనా మాట్లాడాలా? ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. నేను హలో అమ్మా. అలాగే అమ్మా. ఏమేంటి డార్లింగ్? మా అమ్మకు అర్జెంట్ గా 10,000 కావాలంట. మా అమ్మ బాధలో ఉంటాను, అస్సలు చూడలేను తెలుసా. అసలు ఎవరితో మాట్లాడబుద్ధి కూడా కాదు నాకు. ఇది ఇప్పుడు నాతో మాట్లాడకపోతే ఎలా? అయినా నేను బాధలో ఉంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరా? నేనున్నా డార్లింగ్. అమ్మకి 10,000 పంపించేసి. థ్యాంక్ యూ రాజేష్. ఓకే డార్లింగ్. గట్టిగా కాటేసావు కదా వాడిని. దుప్పటి కప్పుతావంటే నువ్వు? చంపేస్తాను అనుకో, దుప్పటి కప్పావనుకో, పుస్తకాలు ఇలాగే మాట్లాడు. నీ బొంగులో దుప్పట్లే తీసుకుపెట్టుకో. అయ్యో తాత, మీరు పార్క్ వచ్చారంటే ఈ టైంలో ఎండలో? రండి రండి. ఏంటి తాత ఇప్పుడు పార్క్ వచ్చారంటే? మీరు లవర్స్ పార్కే వస్తారు. మీరు కూడా లవర్సేనా? మీ లేత ప్రేమ ఎప్పుడు చిగురించిందో? మూగ మనుషులు సినిమా టైంలో చిగురించింది. మరి అప్పుడు చిగురిస్తే పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నారు? లవ్ మ్యారేజ్ కరెక్టా, అరేంజ్ మ్యారేజ్ కరెక్టా అని ఆలోచిస్తున్నాను. మూగ మనుషులు సినిమాను చిగురించిన ప్రేమ ముసలు అయ్యేంత వరకు ఆలోచిస్తూనే ఉన్నారనమాట. ఎన్ని చూడాలరా నేను ఇక్కడ పార్క్ లో? తినిపించు ఐస్ క్రీమ్. దానికి నువ్వు ఒక్కొక్క స్పూన్ ఐస్ క్రీమ్ తినిపిస్తే ఏం సరిపోద్దురా? ఇలా తినిపించాలి దాన్ని, ఇలా తినిపించాలి దాన్ని, ఇలా తినిపించరా దానికి? ఒక్కొక్క స్పూన్ ఎక్కడ సరిపోతుంది దానికి? దాదా గోపి, మనది లవ్ కాదేమో, అట్రాక్షన్ ఏమో అని నా అనుమానం. మనం లవర్స్ గా బ్రేకప్ ఇచ్చేసి మనం పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజ్ చేసుకుందాం, అదే నా అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే గోపి. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? పెద్దలు ఉన్నారా మీకు? ఓ పెద్దలతో మాట్లాడి చేసుకుంటారట. చంపేస్తాను ఇంకోసారి పార్కింగ్కి వస్తే. శాంతి, శాంతి, ఎప్పుడు చూసినా దాన్ని వెతుకుతూనే ఉంటావేంటంటారు నువ్వు? అది ఎక్కడుందో తెలియట్లేదు భయ్యా. పార్కుకు నేను తీసుకొస్తే నాతో తప్ప ఎవడెవడితోనో పార్క్ లో తిరుగుతుంది. చివరికి నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పొద్దున్నే దాన్ని తీసుకొచ్చి దించడం, సాయంత్రం తీసుకెళ్ళడం. వచ్చే శాంతి, చూసావా భయ్యా, దాని మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. నా ఎదలో ఉంటది అనుకుంటే ఎవరితోనో పొదలో మాట్లాడుతూ ఉంటది అది. అంటే నీ పెన మీద ఎవడెవడో దోశ వేసుకుంటున్నాడు అనమాట. ఆ పెనం నాతో ఉండదా భయ్యా? ఆ పెనం నీతో ఉండాలంటే నీ దగ్గర పిండి ఉండాలి కదరా. రేపు పొద్దున వచ్చేటప్పుడు కేజీ పిండి తెచ్చుకుంటాను భయ్యా. శాంతి, ఒసే శాంతి, ఏం చేస్తున్నావు నువ్వు? అంటే మా బంగారానికి హెడ్ఏక్ గా ఉంటే తలనొక్కుతున్నాను భయ్యా. పీక నొక్కేరా, దరిద్రం వదిలిపోద్ది దాన్ని. ఒక్కొక్కరు అలా తయారేంట్రా మీరు? డార్లింగ్ నాకు ఇంకా ఐస్ క్రీమ్ కావాలి. ఓకే డార్లింగ్, ఇది తిన్నాక ఇంకా తెస్తా. ఒక మగాన్ని ఐస్ క్రీమ్ కోసమే పడేయడం చాలా దారుణమే. ఇది వచ్చిన దగ్గర నుంచి తింటున్నావేంటి ఐస్ క్రీమ్? నువ్వు ఇప్పిస్తున్నావేంటి ఐస్ క్రీమ్? నా బాయ్ ఫ్రెండ్ కదా. పగిలిపోతుంది ఏమనుకుంటా ఎలక ముఖం దారా దరిద్రుడా. ఒసే
శాంతి ఇంకా దొరకలేదారా అది? అది ఎక్కడుందో దొరకలేదు భయ్యా ఇంకా. ఒక్క నిమిషం ఉండు. నిన్ను ఒక్కనే చూస్తే జాలేస్తుందిరా నాకు. ఒక్క నిమిషం. పోలీస్ 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 కాదే. ఎక్కడ చూస్తున్నావే? వాడితో ఉండొచ్చు కదా 10 నిమిషాలు. వాడి బదులు ఎక్కడ వాడిని చూస్తే జాలని పోయట్లేదా నీకు? వాడితో ఉండు. నీతోనే ఉండాలంట, నీతోనే పద, నీతోనే ఉంటా పద పద. హలో అమ్మా. అవునా? అలాగే అమ్మా. ఏమేం డార్లింగ్? మా అమ్మకు మళ్ళీ అర్జెంట్ గా 10,000 కావాలంట. మా అమ్మ బాధలో ఉంటాను, అస్సలు చూడలేను తెలుసా. అయినా నేను బాధలో ఉంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? నేనున్నా డార్లింగ్. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. రావట్లేదా? నేను లాగుతా నువ్వు. ఏం చేద్దాం అనుకుంటున్నావు వాడిని? పార్కులో సమాధి చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వాడిని? చేతికున్న ఉంగరాన్ని కూడా లాగేస్తున్నావేంటే నువ్వు? పనికి వాళ్ళేందన్నా. హలో మైండ్ యువర్ టంగ్. మైండ్ టంగ్ పోస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక రకం ఉంటే ఆ దరిద్రుడు ఇంకో రకం ఉన్నాడు, ఈడొక రకం ఉన్నాడు. ఇది ఐస్ క్రీమ్ తప్ప. అది ఎంత తింటావే ఐస్ క్రీము? అన్నం తిని మిమ్మల్ని పొంద బెట్ట. ఎలా ఉన్నారంట మీరందరూ? శాంతి భయ్యా ఆ విజులు ఒకసారి నాకు ఇస్తావా? థ్యాంక్ యూ భయ్యా. పోలీస్ 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 కాదే నేను. నా దగ్గర ఉండవే. ఎక్కడెక్కడ ఉంటూ పనికి వెళ్ళిందానా వదిలేసా ఇప్పుడు? భయ్యా థ్యాంక్ యూ భయ్యా. అది నా అవసరం కంటే నీకే అవసరం ఎక్కువ ఉందిరా. థ్యాంక్ యూ భయ్యా. నీ దగ్గర ఉంచుకోరా. పద. ఎయిర్పోర్ట్ కొందుకు వచ్చావన్నా? అరే ఇవాళ వచ్చేటోడు మామూలుడు కాదురా, పెద్ద టెర్రరిస్ట్. వాడిని పట్టుకోవడానికి 45 దేశాలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ దొరకలేదు. అర్థమైందా వాడు ఎంత గ్రేట్? ఇంతకీ వాడి పేరేంటన్నా? బిల్ గార్డెన్. బిల్ గార్డెన్. బిల్ ఆడన్ విన్నాను కానీ బిల్ గార్డెన్ ఏంటన్నా? అరే బిల్ ఆడన్ కి ట్రైనింగ్ ఇచ్చినోడరా బిల్ గార్డెన్. ఆడొచ్చే టైం అయిందిరా. రే చూడండి. మా అన్న రాక బాంబులు రెడీయా? ఏమైంది? బాంబులు తడిసిపోయాయన్నా. నాకు తెలుసురా, అందుకే ఇదిగో నా సెటప్ తో నేను వచ్చా. ఏంటన్నా ఇది? అదేరా మరి బిల్ గార్డెన్ అంటే. ఇది హైదరాబాద్ మ్యాప్. మనం బాంబులు పెట్టాల్సింది ఎయిర్పోర్ట్ లో, బస్ స్టాండ్ లో అండ్ రైల్వే స్టేషన్ లో. అన్న ఇది చెన్నై మ్యాప్. ఇది ఏమైపోతే ఏంటరా? ఎయిర్పోర్ట్ ఉండదా? ఉంటది. బస్ స్టాండ్ ఉండదా? ఉంటది. రైల్వే స్టేషన్ ఉండదా? ఉంటది. మరి అక్కడే పెట్టాలి. నా నీకు పని చేస్తుందన్న తెలివి. క్యాబ్ మాట్లాడావా? నా కార్ అయితే అందరు గుర్తుపట్టేస్తారన్నా, అందుకే బైక్ బుక్ చేసా. కార్ అయితే గుర్తుపడతారని బైక్ మీద వెళ్తాను. అంటే అది చెప్పు ముందు. అన్న. ఎక్కడ బండి ఎక్కడ? ముందుందన్నా. పదా. పర్స్ ఎవరా? సార్ సార్ కానిస్టేబుల్ సార్ ఈ పర్స్ ఎవరి దగ్గర కొట్టేశారో తీసుకెళ్ళి అడిగిచ్చారా? ఓకే సార్. ఈ పర్సన్ నాది సార్. తెలుసురా, నీ పర్స్ పోతే నీకు ఎంత బాధ ఉంటుందో నీకు తెలియాలి కదా. కానిస్టేబుల్ సార్. బయట ఎవరికి పర్స్ లేకపోతే అడిగిచ్చే, హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే సార్. అరే రే నాకు పర్స్ లేదు, అలా ఇచ్చే. ఇంకోసారి దొంగతనం చేసింది తెలిసిందా తోలు తీస్తా. హలో సార్ 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 వినిపించలేదు సార్ సార్. సరే సార్. ఏమైంది సార్? సిటీలోకి ఎవడో టెర్రరిస్ట్ వచ్చాడట, ఆయన పట్టుకోమంటున్నారు. మనకి టెర్రరిస్ట్లు అవి మనకి సెట్ అవ్వ కానీ మనకి ఎలక్షన్ డ్యూటీ చేస్తారు, వెళ్దాం. ఎలక్షన్లు అయిపోయాయి కదా సార్? అదేరా డబ్బు పంచడానికి వెళ్తుంటావు బళ్ళు, అవి పట్టుకోమన్నారు. ఆల్రెడీ డబ్బు పంచడానికి వెళ్ళాయి, పంచారు, అయిపోయింది కూడా. ఇటు డబ్బు వెళ్ళింది కదా. అవును. మిగిలిన చిల్లర మళ్ళీ ఇటు వస్తుంది కదా, అది పట్టుకోమన్నారా? ఆగరా కానిస్టేబుల్ సార్ చెక్ చేయి. చెక్ చేసే సార్. ఏం చేశారా? టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో పెట్రోల్ ఉంది. మైలేజ్ ఎంత వస్తుంది కనుక్కోపోని. ఇంతకీ మైలేజ్ దిగరా. నేను చూసుకుంటా. మా అన్న సార్. అన్న మీ నాన్న కాదా? ఎక్కడి నుంచి వస్తున్నారా? రోడ్డు మేంచి. హెల్మెట్ ఏదిరా? అది కొనుక్కుందానే వెళ్తున్నాం. ఫైన్ కట్టు. ఎంత? 500. ఇదిగో 2000. చిల్లర లేదు. పర్లేదు 500 టిప్ ఉంచుకో. నాకు 500 టిప్ ఇస్తాడేంట్రా? మా సార్ రేంజ్ 2000 తెలుసా?
నాకే టిప్పిస్తారా? పోలీసు ఎలా కనిపిస్తాడా? ఏమైంది అడిగి? నేను రాసింది ఏంటి చెప్తుంది ఏంటి? ఎవరు చెప్పురా? చెప్పు, నీ పేరేంటి చెప్పు. నా పేరు మనల్ని బుక్ చేసింది హెల్మెట్ లేనందుకు. మీరు మా పేరు అది ఇది అన్నారు బొక్కలో వేస్తాడు. టెర్రరిస్ట్ అని తెలియకూడదు. అర్థమైందా? ఏంట్రా మాడుకుంటున్నారు? ఏం లేదు, లోపల రండి. చిన్నపిల్ల సెల్లకు లేదు, దరా నువ్వు. సాయంత్రం వరకు కదిలో లేదు, బెయిల్ ఇచ్చినంత వరకు. నాకు హెడ్ఏక్ వస్తుంది, నాకు టీ, నీకు బూస్ట్ చెప్పు. నాకు విస్కీ విత్ ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్ ఈ సంగతి చూడు. ఏంట్రా ఏంటి విస్కీ ఏంటి? ఇప్పటికే పని నాకు హెడ్ ఏక్ ఫోన్ అర్థమైందా? ఆ టెర్రరిస్ట్ కోసం టెక్నిక్ పడతాను ఏంటి మధ్య గోలంటే ఏంటి? పేరేం పేర్రా? ఒక్క నిమిషం. అంతే, అదేం పేర్రా? నీ పేరేంటి చెప్పు. నా పేరు బ్లాంక్. బ్యాంక్? బ్యాంక్ కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో బ్యాంక్ ఉంటది కదా, ఆ బ్లాంక్ నేను. అదేం పేర్రా? నా పేరు అనగానే ఎవడ మైండ్ అయినా బ్లాంక్ అయిపోయిన మా డాడీ చెప్పాడని ఆ పేరు పెట్టుకున్నాను. చూడడానికి నువ్వు బ్లాంక్ ఉన్నావు. జాబ్ ఏంటి? 10th ఫెయిల్. ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? 10th మళ్ళీ కట్టా. ఏంటిది? ఎంత ఉంది? మొక్కు. దేని మొక్కున్నారా? గడ్డం బా పెరగాలని. మరి గడ్డం ఏంటి ఎంత పెంచావు? తల బా పెరగాలని ఇది మొక్కున్నా. కానిస్టేబుల్ అక్కడి నుంచి దిగావా? కూర్చోలేగు. నన్ను ఎవడల్లా లేపాలి. నిన్ను లైఫ్ లాంగ్ లేపాల్సిందే కదరా మేము. చూపేంట్రా? చూపేంటి? ఏంటా చూపేంటి? ఏ ఊర్రా మీది? ఏంటి 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 ఏమన్నా? దగ్గర చెప్తా అంటున్నా. ఎక్కడి నుంచి వింటాను చెప్పు. నేను రాను చెప్పు. మా ఊరి పేరే. ఏం కేసురా నీది? హెల్మెట్ లేదని పట్టుకుర్రా. నేను పిక్ పాకెటర్ రా, పిక్ పాకెటర్. చెప్పరా నేను ఎవరో? ఆరు చెప్తాడేరా నీ గురించి? నేను టెర్రరిస్ట్ రా. ఏంటి టెర్రరిస్ట్? టెర్రరిస్ట్ స్పెల్లింగ్ చెప్పరా. టెర్రరిస్ట్ అవ్వాలంటే ఎంతవరకు చదువుకోవాలి చెప్పరా. చెప్పవేంట్రా? చెప్పు. ఇద్దరిని కలిపేసేద్దాను రా. ఏమేస్తారా? అన్నంలో కూరేస్తావా? ఎవరైనా నువ్వు? టెర్రరిస్ట్ సార్. ఏంటి గోలండి? ఈ సెల్లో కామెడీ చేస్తుంది సార్. ఏమన్నాడు? టెర్రరిస్ట్ అంటాడు. ఇప్పటికే ఆ టెర్రరిస్ట్ దొరకడానికి టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కామెడీ అంటారా? కామెడీ అంటే అలాంటి ఎందుకురా? వీడు నా మీదే చేస్తున్నాడు రా. అరే మోకాలే మోకాలే మోకాలేరా మోకాలేరా. నీ పేరేం పేరు? పూర్తి పేరేమన్నా? బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. బ్లాంక్. ఓ టీ తీసా వెళ్ళి. నేను. నీకేరా? తేబే తేబే. టెర్రరిస్ట్ కి నీకే సంబంధం ఉందరా? అర్థంలో చూసుకున్నా నీ మొహం నువ్వే నవ్వుకుంటావు. టెర్రరిస్ట్ అంటే నమ్మేయడానికి. నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఆడ తిరుగుతున్నావేట్రా? మా అన్నతో తిరుగుతున్నాడు సార్. 24 గంటలు మీ అన్నతో ఉంటావా? 24 గంటలు ఉంటాడు సార్. మరి నైట్ టైము? ఆ టైం మాత్రం అనుకోలేస్తా. నైట్ టైం ఏం చేస్తారా నువ్వు? షుగర్ ఏదిరా? అందులో వేసేసారు. కరిగిపోయినట్టుంది. చూడు ఆ ఫోటో వచ్చింది చూడు. సార్ ఈ ఫోటో. ఆ ఫోటో పట్రా. నేను ఎక్కడో చూసానయ్యా, గుర్తురావట్లేదు. సార్ అమ్మో. అంటే నమ్మేస్తాను అనుకున్నావా? ప్రతి ఓడికి కామెడీ అయిపోయింది. ప్రతి ఓడి టెర్రరిస్ట్. లాభగల ఫోటో పెట్టి ఇలా ఆడి నమ్మేస్తాడు. వెళ్ళరా నువ్వు? ఇక్కడి నుంచి కదిలావా అయిపోతావు. సార్ చెప్పండి సార్. ఆడు ఓకే సార్. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మీరు టెర్రరిస్ట్ అని తెలియక సారీ సార్. మీరు కొంచెం పూకి దిగిపోండి. ఏంటన్నా నువ్వు ఆర్టిస్ట్ అంటే నమ్మట్లేదు, డాన్సర్ అంటే నమ్మట్లేదు, టీమ్ లీడర్ అన్న నమ్మట్లేదు, నమ్మట్లేదు. అసలు ఎవరన్నాడు? హీరో.
కొడతా నేను